టీడీపీకి నిరసనల సెగ తగులుతోంది. పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కని అసంతృప్త నేతలు అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి అసెంబ్లీ సీటు కేటాయించకపోవడంతో కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. దీంతో నల్లమిల్లి వారిని అడ్డుకున్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. అధిష్టానంతో చర్చించేదాకా ఎలాంటి నిరసనలు చేయొద్దని కార్యకర్తలను కోరారు రామకృష్ణారెడ్డి. ఇక నల్లమిల్లికి సీటు ఇవ్వకపోతే రాజీనామాలకు సిద్ధమయ్యారు టీడీపీ నేతలు. రామకృష్ణారెడ్డికి సీటు ఇవ్వకపోతే వైసీపీ గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ నేతలు. రేపు ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనను, తన కుటుంబాన్ని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని స్పష్టం చేశారు. టీడీపీని నాశనం చేసేందుకే వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరించి బీజేపీకి టికెట్ వచ్చేలా చేసిందని ఆరోపించారు. ఈ వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఆగనివ్వట్లేదు అంటే చేతిలో చెయ్యేశారండి. మీకెందుకమ్మా, నాది బాధ్యత రామకృష్ణారెడ్డిది, మీరు కంగారు పడొద్దు, నేను చూసుకుంటాను అని చెప్పారు. మరి వాళ్ళు ఏం చూసుకున్నారండి? అందరూ ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఈయన రోడ్డు మీదే కదా ఉన్నాడు. చిన్నోడు వెళ్ళినోడు వచ్చే వరకు కోడలు నేను మీకు ఏం చెప్పగలి, ఇద్దరు అలా కూర్చుని ఉంటున్నాం. ఆయన వచ్చాకనే మళ్ళీ నేను పడుకుంటాను, ఆవిడ ఆయనకి ఏం కావాలో చూసుకుంటుంది. అలాగే ఆడవాళ్ళం కూడా బాధపడుతూ ఉంటున్నాం. అనపర్తిలో టీడీపీకి నిరసనల సెగ తాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీడీపీకి పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ పడ్డ కష్టాన్ని ఒక్కో కార్యకర్త కూడా రామకృష్ణారెడ్డికి అయితే చెప్పుకుని తమ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై ఏర్పాటు చేసిన సమావేశంలో అయితే మాత్రం ఒక అల్టిమేట్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి రామకృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఎటువంటి అల్టిమేట్ జారీ చేశారు, ఏం జరుగుతుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అంటే మీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు, భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తానని చెప్పారు. అసలు ఏం జరుగుతుంది, ఏ విధమైన అల్టిమేట్ జారీ చేశారు? నేను ఒకటే ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నా, కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకున్నా. ఇవాళ కార్యకర్తలతో సమావేశం పూర్తి చేసుకున్నాం. నా తదుపరి కార్యాచరణ ప్రజల దగ్గరికి వెళ్తా. ప్రజల్ని నా భవిష్యత్తు కార్యాచరణ ఏంటో నిర్ణయించమని కోరతా. ఇవాళ నాకున్న ఏకైక బలహీనత ధనం లేకపోవడం. అది కూడా ప్రజలనే అభ్యర్థిస్తా. ప్రజల ముందే నా బలం బలహీనత రెండూ పెడతా. నేను ఎందువల్ల ఈ పరిస్థితి ఏర్పడిందో ప్రజలకు వివరిస్తా. నేను నా కుటుంబ సమేతంగా రేపటి నుంచి గ్రామాల్లో మొదలు పెడతాను. గ్రామాల్లో పర్యటన చేస్తాను. ప్రజల యొక్క అభిప్రాయం మేరకు 5-6 రోజుల పాటు ప్రజల్లో తిరుగుతా. ప్రజల అభిప్రాయం మేరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనేది నేను నిర్ణయం ప్రకటిస్తాను. ప్రజల ఆకాంక్ష మేరకు, కార్యకర్తల ఆకాంక్ష మేరకు మేము కార్యాచరణ రూపొందిస్తాం. దానికోసం ఇవాళ మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల వద్దకే వెళతా. నేను గతంలో కూడా ఇంటింటికి ఎమ్మెల్యే, మన ఇంటికి మన ఎమ్మెల్యే అని నేను ఎమ్మెల్యేగా ఉండగా ప్రజల దగ్గరికి వెళ్ళా. ఇవాళ నాకు జరుగుతున్న అన్యాయం పైన కూడా ప్రజల్ని అప్రోచ్ అవుతా. ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజల అభీష్టం మేరకు ముందుకెళ్తా. ప్రజల్నే అర్థిస్తా. ఇవాళ నాకు డబ్బు లేకపోవడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. అంటే మీ కార్యకర్తలు మాత్రం టీడీపీ వద్దు, రామకృష్ణ ముద్దు అని చెప్పి ఒక నినాదాలు కూడా చేస్తున్నారు. అంటే ఒకవేళ టీడీపీని వదలవలసి వస్తే పరిస్థితి ఏమిటి? అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 4 రోజులు 5 రోజుల వ్యవధి ఉంది. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు నేను నడుచుకుంటానని చెప్తా ఉన్నా. ఇప్పుడే ఒక కార్యకర్త ముందుకొచ్చి తనకి ఉన్న ₹1 కోటి స్థలాన్ని ఎన్నికలకు ఖర్చు పెట్టడం కోసం నేను ఇవ్వడానికి ముందుకు వస్తాను అని ప్రకటించాడు. అంటే కార్యకర్తలు ఏ విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల అభీష్టంతో పాటు ప్రజల అభీష్టానికి కూడా పెద్దపీట వేసి నేను 4 రోజుల్లో ప్రజల అభీష్టం మేరకు నా కార్యాచరణ ప్రకటిస్తానని తెలియజేసుకుంటూ ఉన్నా.
అంటే టీడీపీ అధిష్టానం నుంచి ఏ మేరకు పిలుపు వస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఒకవేళ కనుక ఎమ్మెల్సీ ఇస్తానని కానీ లేకపోతే మరో విధమైన ఏమైనా చెప్తే కనుక ఆగే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే బరిలో ఉండే అవకాశం? టీడీపీ ఏ విధమైన ప్రపోజల్స్ ఇచ్చినా ఆ ప్రపోజల్స్ కూడా ప్రజల సమక్షంలో పెట్టి ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుస్తాను తప్పించి నాకుగా నేనేమి నిర్ణయం తీసుకోనని చెప్తా ఉన్నా. అంటే 4 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్తానంటున్నారు. ఏ విధంగా వెళ్తారు? ఏ గ్రామాల దగ్గరికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? మొట్టమొదటిగా రేపు మహేంద్రవాడ గ్రామం నుంచి కార్యాచరణ రూపొందించాం. మొదటగా రేపు మహేంద్రవాడ గ్రామంలో నేను నా భార్య సమేతంగా నేను పర్యటన చేస్తాను. కార్యకర్తలందరినీ తీసుకుని ప్రతి ఇంటికి వెళతా, వారి అభిప్రాయం చెప్పమని కోరతా. వారి అభిప్రాయం వారందరూ ఆలోచన చేసి నాకు అభిప్రాయం ఇచ్చిన తర్వాత వారి అభిప్రాయం మేరకు నేను నడుచుకుంటా. ఇది పరిస్థితి. ప్రస్తుతం బలరాం అయితే మాత్రం కార్యకర్తల సమావేశం అయితే మాత్రం అయింది. సమావేశంలో ఒక్కో కార్యకర్త కూడా తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీకు మేమున్నాము, మీరు ముందుకు రండి, మీరు లేకుండా మేము కలిసి వెళ్ళలేము, మేము ఉండలేము అని చెప్పి కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే రామకృష్ణారెడ్డి మాత్రం 4 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి కూడా తిరిగి తమ బాధను తన కష్టాన్ని కూడా ఇప్పటి వరకు కూడా తాను పనిచేసిన విధానాన్ని కూడా ప్రజల ముందైతే మాత్రం పెడతాను, ప్రజలు తీసుకునే నిర్ణయానికే నేను గౌరవిస్తాను. కార్యకర్తల సమావేశం అంటే ఈ 4 రోజులు ఈ ఇంటింటికి తిరిగిన తర్వాత మరలా కార్యకర్తలతో కూడా ఒక సమావేశం వేసుకుంటాను. సమావేశం వేసుకున్న తర్వాత కార్యకర్తలు ఏమి చెబితే ఆ అభిష్టం మేరకే ముందుకు సాగుతానని చెప్పి కూడా ఇక్కడ రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.